మీ ప్రాణాలకు ప్రమాదం వచ్చినప్పుడు మీ స్నేహితుడు మిమ్మల్ని వదిలేసి పారిపోతే అతను నిజమైన స్నేహితుడేనా? ఒక ఎలుగుబంటి ఇద్దరు స్నేహితుల అసలు స్వభావాన్ని ఎలా బయటపెట్టిందో ఈ ఆసక్తికరమైన కథలో తెలుసుకుందాం. ఒక ఊళ్ళో భూమన్న, రంగన్న అని ఇద్దరు కుర్రవాళ్ళు ఉండేవారు. ఇద్దరు ఇరుగు పొరుగునే ఉండేవారు కనుక రాత్రి పొద్దుపోయేదాకా ఆడుకునేవారు, కలిసి చదువుకునేవారు, కలిసి తిరిగేవారు. అయితే రంగన్న గడసరి, భూమన్న అమాయకుడు. రంగన్నకి నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తున్నట్లు ఉండేది. రంగన్న భూమన్నను ఏడిపిస్తూ, అవమానిస్తూ, వెటకారంగా మాట్లాడుతుంటే ఆ ఎగతాళి తట్టుకోలేక భూమన్న లోపల కుమిలిపోయేవాడు. రంగన్న డబ్బు ఉన్నవాడు కనుక శనగ ఉండలు, బఠానీలు, చెక్కిలాలు పెట్టి భూమన్నను మంచి చేసుకునేవాడు. భూమన్న చదువులో మిన్న కనుక రంగన్న భూమన్న స్నేహం కోరేవాడు. భూమన్న లేమి అతని నోరు మూయించింది. లేమి కన్నా పెద్ద యాది మరేదీ లేదు. కావడి బరువు మోయలేకపోతే భుజం మార్చుకోవాలి, వదిలేస్తే ఎట్లా? ఒకరోజు ఇద్దరు కథలు కబుర్లు చెప్పుకుంటూ దోవ తప్పి అడవిలోకి వెళ్ళారు. అది అడవి అని తెలిసి భయపడ్డారు. అనుకున్నంత జరిగి ఒక పెద్ద ఎలుగుబంటి ఎదురుగా రావటంతో ఇద్దరు వణికిపోయారు. రంగన్నకి చెట్టెక్కడం వచ్చు. భూమన్నని వెనక్కి నెట్టి గబగబా చెట్టెక్కేశాడు. భూమన్నకి చెట్టు ఎక్కడం రాదు. పరిగెడదామంటే ఎలుగుబంటి వెంటపడుతుందని భయపడ్డాడు. ఇంతలో ఒక మంచి ఉపాయం తట్టింది. తటాలున కిందపడి చచ్చిపోయినట్లు బిర్ర బిగుసుకుని వెళ్ళకిలా పడుకున్నాడు. ఎలుగుబంటి రానే వచ్చింది. ముఖమంతా వాసన చూసి చచ్చిపోయాడనుకుని వెళ్ళిపోయింది. అది వెళ్ళిందని తెలిసాక భూమన్న గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. రంగన్న తన వెటకార ధోరణిలో, ఎలుగుబంటి నీ చెవిలో ఏమి చెప్పిందిరా? ఏదో రహస్యం చెప్పిందే అన్నాడు. అవును చెప్పింది రంగన్న. గుండు తేలదు, బెండు మునగదు, స్వార్థపరుడు సాయం చెయ్యడు. నిన్ను వెనక్కి నెట్టి తన ప్రాణాలు కాపాడుకున్న రంగన్న స్వార్థపరుడు. ఎన్నడూ నిన్ను ఏడిపిస్తూ అవమానిస్తూ మాట్లాడే రంగన్న స్నేహం వదిలేయి. రంగన్న లాంటి మనుషుల కన్నా మాలాంటి జంతువులే నయం అని చెప్పింది అన్నాడు భూమన్న. రంగన్న పశ్చాత్తాపంతో క్షమించమని అడిగాడు. మరెప్పుడు రంగన్న భూమన్నని బాధ పెట్టలేదు. ఆ రోజు రంగన్న తన తప్పు తెలుసుకున్నాడు. నిజమైన స్నేహం అంటే కష్ట సమయంలో తోడుగా నిలబడటమే అని గ్రహించాడు. ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటంటే, స్వార్థపరుడు నిజమైన స్నేహితుడు కాదు, కష్టాల్లో తోడుండేవాడే నిజమైన మిత్రుడు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి నీతి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.